ఈ మురుకులు చేసుకోవడం కోసం 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో వాము, కారము, నువ్వులు, సరిపడినంత సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో మీకు అంత క్లారిటీగా అర్థం కాకపోతే నేను లాంగ్ వీడియోని ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ హాట్ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. మినపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందాక కలుపుకున్న పిండిలో కలిపేసుకోవాలి. ఏమైనా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా రౌండ్గా ఇట్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది. లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చు. బాగా కాగిన ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి. లాంగ్ వీడియోని కూడా ట్యాగ్ చేస్తాను, చూసేయండి.